కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందంటే ఈ మేకల సంతలు అయితే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు, కొనుగోలు చేస్తున్నారండి. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలు కొనుగోలు చేసి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. చూడండి ఎలా జరుగుతుందో ఒకసారి గమనించండి. మార్కెట్ ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలు చేస్తారండి. కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు ఇవి. కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలండి ఇవి. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుండి కానీ కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు ఇవి. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు ఇవి. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు ఇవి. చూడండి, చాలా చక్కటి వ్యాపారం జరుగుతుంది. మంచి లాభాలు సంపాదించారు. మంచి లాభాలతో మంచి కదిరి మార్కెట్కి వచ్చిన వాళ్ళు మంచి లాభాలు సంపాదించారండి. కదిరిలో అయితే ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాల కన్నా మంచి వ్యాపారం జరుగుతుంది. మోసం ఉండదు. యథార్థ వ్యాపారమే, యథార్థంగానే వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి తీసుకుంటారండి. తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంచారండి వాహనాలు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి చాలామంది కొనుగోలు వచ్చాయి. చూడండి, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి కానీ చాలామంది కొనుగోలు ఎలా జరుగుతుందో వ్యాపారం ఒకసారి గమనించండి. చూడండి, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు ఇవి. కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలు. $16.5 16.5 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. 16.5 అండి. 16.5 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 16.5 అంటే 16.5. ఫోటో ఎంత చెప్పినారా? ఎంత తమ్మినారా అని? 23,000 తమ్మినారండి. 23,000 అమ్మినారు. 23,000 రూపాయలు అమ్మేశారండి. వచ్చింది వచ్చిందిలే. రెడీ. నువ్వు ఎంత చెప్పినా? 27,000 అండి.
ఒకటి 27,000 అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడండి. ఎంత చెప్పినాపా? ఎంత చెప్పినా? 25 ఉంది. 25,000 అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు. 25,000 అండి. 25,000. ఎంత చెప్పినా బస్ ఎంత చెప్పినా? 39,000 అండి. 39,000 అమ్మడానికి రైతు సిద్ధంగా అన్నాడు. 39,000 చాలా ఎంత ఎంత చెప్పినాపా? ఎంత చెప్పినా? నీకు కావాలా? నాకు కాదు, వీడియో తీసుకునే దానికి 34,000 అండి. రైతు 34,000 అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడండి. 34,000 అండి. ఏ పని తీసుకోండి. ఎంతనా? ఎంత చెప్పినారా? ఈయనకైతే చాలా ఇష్టం లేదు, రేట్ చెప్పడానికి అయితే ఇష్టం లేదండి. ఒకటి 32,000 అండి. 32,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 32,000 అండి. 32,000. ఎంత చెప్పినారా? ఎంత చెప్పినారా? 32,500 అండి. 32,500 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 32,500 అండి. 32,500 అండి. 32,500 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 32,500. ఎంత చెప్పారన్నా? 34,000 అండి. 34,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 34,000 అండి. 34,000 అండి. 34,000 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 34,000 అండి.